భగవద్గీత అర్జున విషాదయోగం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికిన శ్లోకం. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధం కొరకు సిద్ధమై యుద్ధభూమియందు చేకూడి ఉన్న నా వారగు కౌరవులు మరియు పాండుపుత్రులైన పాండవులు ఏమి చేయుచున్నారు? దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. రెండు వైపుల వారు యుద్ధమునకు సిద్ధముగా ఉన్న సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహములతో యుద్ధమునకు సిద్ధముగా ఉన్న పాండవ సైన్యమును చూసి ఆచార్యుడైన ద్రోణాచార్యుడిని సమీపించి ఇట్లు పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు మరియు ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుడిచే వ్యూహాకారంగా నిలుపబడిన పాండవుల యొక్క గొప్ప సైన్యమును చూడుము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. ఆ పాండవుల సైన్యంలో శూరులైన గొప్ప ధనుర్విద్యా సంపన్నులైన భీమార్జునులతో సమానులైన సాత్యకి, విరాట మహారాజు, ద్రుపదరాజులు మహారథులుగా ఉన్నారు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శిబిచక్రవర్తి వంశస్థుడైన గొప్ప రాజైన శైభ్యరాజు ఉన్నారు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదీయాశ్చ సర్వ ఏవ మహారథాః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ కూడా మహారథులే. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. ఓ బ్రాహ్మణోత్తమ, నా సైన్యములోని ప్రధాన యోధులైన విశిష్టులైన సేనా నాయకులను గూర్చి మీకు తెలిపెదను వినుము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవ చ. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. మీరు భీష్ముడు, కర్ణుడు, నిత్యం యుద్ధములో విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన సౌమదత్తి ముఖ్యులు. అన్వే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశాస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. మన సైన్యములో ఇంకొందరు శూరులు, వీరులు గలరు. యుద్ధ విశారదులైన, నానా ఆయుధములను ఉపయోగించుట తెలిసినవారైన వీరందరూ కూడా నా కొరకు వారి జీవితములను ధారపోసైనా యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం
పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. భీష్మ పితామహుడిచే సంరక్షించబడిన మన సైన్యం ఎంతో పెద్దది, అపరిమితమైనది. భీముడిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితముగా ఉన్నది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భావంతః సర్వ ఏవ హి. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. కనుక మీరందరూ కలిసి మీ వ్యూహములలోని మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్మాచార్యుడిని రక్షించవలను. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ దుర్యోధనుడికి ఆనందము కలిగించేందుకు కురువంశములో వృద్ధుడైన, వయసులో పెద్దవాడైన, ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు ఉచ్చస్వరంతో సింహనాదము చేసి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ బేరశ్చ పనవాణ ఖగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ వెంటనే శంఖములు, నగరాలు, తప్పెటలు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగెను. ఆ భయంకరమైన ధ్వనులకు అష్టదిక్కులు పిక్కటిల్లెను. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ పిమ్మట తెల్లటి గుర్రములను కట్టియున్న మహారథముపై ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండవ పుత్రుడైన అర్జునుడు వారి దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. కుంతీపుత్రుడైన ధర్మరాజు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పములు అను 2 శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, పరాజయము ఎరుగని సాత్యకి వారి వారి శంఖములను పూరించిరి. ద్రుపదో ద్రౌపదీయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ పృథివీపతే, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు మరియు భుజబలశాలి అయిన సుభద్రా పుత్రుడైన అభిమన్యుడును వారి వారి శంఖములను పూరించిరి. సఘోషో దార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం.
పాండవ వీరుల శంఖ నినాదములకు భూమి ఆకాశము దద్దరిల్లెను. ఆ శంఖారావములకు ధృతరాష్ట్ర కుమారులైన కౌరవుల యొక్క హృదయములు తల్లడిల్లెను. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్ధరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమహ మహీపతే. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ రాజా, ఆ తరువాత యుద్ధం ప్రారంభమగు సమయములో హనుమంతుడి చిహ్నముతో కూడిన పతాకము గల రథముపై ఉన్న అర్జునుడు సమరమునకు సిద్ధముగా ఉన్న దుర్యోధనాదులను చూసి తన గాంధీవము యొక్క వింటిని సంధించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడిని చూసి ఈ విధముగా పలికెను. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ అచ్యుత, నా రథమును తీసుకువెళ్ళి రెండు సేనలకు మధ్య నిలుపుము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంతవరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చెయ్యవలసియున్నదో గమనించినంతవరకును రథమును నిలిపియుంచుము. యోత్స్యమానాన వేక్షేహం య ఏతేత్ర సమాగతాః దార్త్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. దుర్బుద్ధి గలవాడైన ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధనుడి మేలుకోరి యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న వారందరినీ వీక్షించెదను. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ ధృతరాష్ట్ర, గుడాకేశుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును రెండు సేనల మధ్య నిలిపెను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖులు మరియు ప్రతిపక్షమునందలి మహారాజులందరి ఎదురుగా ఉభయసేనుల మధ్య రథమును నిలిపి అర్జునుడితో శ్రీకృష్ణుడు, పార్థ, ఇక్కడ సమావేశమయ్యున్న ఈ కౌరవ వీరులందరినీ వీక్షించుము అని పలికెను. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. పిమ్మట రెండు సేనలయందు ఉన్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, ఆచార్యులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, స్నేహితులను, మామలను, హితులను, ఆత్మీయులను అర్జునుడు చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ కుంతీపుత్రుడైన అర్జునుడు ఎదురుగా యుద్ధ సన్నద్ధులై నిలుచున్న బంధువులను అందరినీ చూసి అత్యంత కరుణా సముచితుడై దుఃఖించుచూ ఇలా పలికెను. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యయుత్సుం సముపస్థితం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం.
ఓ కృష్ణ, యుద్ధము కొరకు నిలిచియున్న నా జనులను చూసి సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. నా అవయవములు పట్టుతప్పుచున్నవి, ముఖం కాంతివిహీనమవుచున్నది, శరీరము వణుకుచున్నది, గగురుపాటు కలుగుచున్నది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్తుతాం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది. ఇక్కడ నిలబడుటకైనను నాకు శక్తి లేదు, నా మనస్సు భ్రమించిపోవుచున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కేశవ, నాకు అనేక అపశకునములు కనబడుచున్నవి. ఈ యుద్ధమున నా జనులను చంపుట వలన నేను పొందు శ్రేయస్సు ఏమిటో నాకు తెలియడం లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కృష్ణ, నేను ఈ విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరుకోవటం లేదు. ఓ గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. మనము ఎవరి ఆశ కొరకైతే ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ప్రాణము వీడుటకై సిద్ధపడి ధనములను వదులుకొని యుద్ధమునకు నిలిచి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రా తదైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమళ్ళు, మేనమామలు, మామలు, బావలు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చట వచ్చియున్నారు. ఏతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ మధుసూదన, నన్ను చంపుటకై వచ్చువారైనను నేను వీరిని చంపలేను. ముల్లోకాధిపత్యము కొరకైనను వీరిని చంపు ఆశ నాకు లేదు. ఇక ఈ సాధారణ భూమండల విషయమునకై చంపగలనా? నిహత్య దార్త్రరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, ఈ దుర్యోధనాదులను చంపి పొందు విజయముపై మనకు ప్రీతి ఏర్పడదు. దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కనుక ఓ మాధవ, మన బంధువులతో కూడిన ఈ దార్తరాష్ట్రులను చంపుటకు మేము అర్హులము కాము. స్వజనులను చంపి మేము ఎలా సుఖపడగలము? యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం.
రాజ్యంపై పేరాసగలవారై కులక్షేము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను వీరందరూ గ్రహించలేకపోయినను కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరిగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ప్రయత్నించకుండా ఎలా ఉండగలము? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయునూ నశించును. కులధర్మము అంతరించిపోయినచో అంతటను అధర్మము వ్యాపించును. అధర్మా బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కృష్ణ, అధర్మము పెరిగిపోయినప్పుడు ఒంటరిగా వదిలివేయబడిన ఆ కులస్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు. స్త్రీలు చెడినచో వర్ణసాంకర్యము కలుగును. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. వర్ణసాంకర్యము కలిగినచో ఆ కులనాశనమునకు కారణమైన కులఘాతకులు నరకమును పొందెదరు. కులనాశనము వలన పిండోదకములు లోపించి వారి పితరులు పతనమగుదురు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. వర్ణసాంకర్యమునకు మూలమైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క శాశ్వతమైన కులధర్మములు, జాతి ధర్మములు నశించిపోవును. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవతీత్యను శుశ్రుమ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి శాశ్వతముగా నరకప్రాప్తి తప్పదని నేను విన్నాను. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రాజ్యమును పొందాలన్న అత్యాశతో మేము స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములను చేయుటకు జమకట్టితిమి కదా. అయ్యో! యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఒకవేళ ఈ యుద్ధమున ఆయుధములు లేని నన్ను శస్త్రములను చేబూనిన దుర్యోధనాదులు వధించినను అది నాకు క్షేమకరమే యగును. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. అర్జునుడు ఈ విధముగా పలికి శోకముచే కలత చెందిన మనస్సు కలవాడై యుద్ధభూమియందు ధనుర్బాణములను విడిచి రథములోని మధ్యభాగమున కూలిపోయినాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.